ప్రముఖ న్యూరో సర్జన్, ఆపరేషన్ మాంత్రికుడు, ఎటువంటి బ్రెయిన్ సర్జరీ అయినా అవలీలగా చేయగల సమర్థుడు, బాహుబలి సర్జన్గా అందరికీ సుపరిచితుడు. ఆయన కెరీర్లోనే ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది పేదవాడి డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ హనుమ శ్రీనివాస్ రెడ్డి గారి వద్దకు ఈరోజు మనం రావటం జరిగింది. ఇలాంటి అరుదైన అద్భుతమైన డాక్టర్ గారిని కలవటానికి, ఆయన వద్ద ఉన్న అనేక రకాలైన విషయాలు తెలుసుకోవటం కోసం గుంటూరు కొత్తపేటలో ఉన్న బృందా న్యూరో కేర్ సెంటర్ వద్దకు రావడం జరిగింది. డాక్టర్ గారిని కలిసి మరికొన్ని విషయాలు ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ డాక్టర్ అయినటువంటి న్యూరో సర్జన్ అయిన భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాము. సార్తో ఎన్నో విషయాలు మాట్లాడటానికి ఈరోజు సార్ హాస్పిటల్లో సార్తో పాటు ఉన్నాము. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, అసలు ఈ న్యూరో ప్రాబ్లమ్స్ అనేది దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సార్, అసలు మీ స్టడీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, దాని గురించి కొంచెం మాకు చెప్తారా? నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. నా పేరు డాక్టర్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి. నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ వైద్యాన్ని అభ్యసించాను. తర్వాత రంగరాయ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జన్గాను, మరియు ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ అయిన నిమ్స్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో, పంజాగుట్లో న్యూరో సర్జరీలో పట్టాను పొందాను. ఈ న్యూరో సర్జరీకి ఇన్స్పిరేషన్ ఎవరంటే, నేను జనరల్ సర్జరీ చేసినప్పుడు మా సార్ అయిన డాక్టర్ బాబ్జీ గారు యాక్చువల్గా ఈస్ న్యూరో సర్జన్. ఆయన ప్రస్తుతం మన హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేస్తున్నారు. ఆయన పేరు డాక్టర్ కే బాబ్జీ గారు. ఆయన నుంచి స్ఫూర్తి పొంది, ప్రేరణ పొంది జనరల్ సర్జరీ చేసేటప్పుడు న్యూరో సర్జరీ చేస్తే బాగుంటుంది అని ఆయన వల్ల అవగాహన పొంది, స్ఫూర్తి పొంది న్యూరో సర్జరీలో చేరాలనేవి పట్టుదలతో న్యూరో సర్జరీ కోర్సు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేశాను. సార్, బాహుబలి సర్జరీ లాగా ఈ మధ్య కాలంలో మీరు ఇలాంటివి చాలా చేశారని మా దృష్టికి వచ్చింది. వాటి గురించి మా ప్రేక్షకులకి కొంచెం వివరిస్తారా? అంటే ఇటువంటి సర్జరీస్, ఎవేక్ బ్రెయిన్ సర్జరీస్ అనేది సుమారు 40 దాకా చేసామండి. ఒక బాహుబలి అనే కాదు, బిగ్ బాస్ చూపిస్తా అంటే పేషెంట్ యొక్క ఇష్టాల మీద ఆధారపడుతుంది. తనకి సినిమా ఇష్టమైతే తనకి సినిమా చూపిస్తాము, తనకి షో ఇష్టమైతే షో చూపిస్తాము, తనకు స్పోర్ట్స్ ఇష్టమైతే స్పోర్ట్స్ చూపిస్తాము. కొంతమంది కొత్తగా ఈసారి ఏంటంటే ఇన్నోవేటివ్గా కొంతమంది పొలిటికల్గా కూడా ఇష్టం అని చెప్పారు, పొలిటికల్గా కూడా చూపించడం జరిగింది. అట్లా 2020లో బిగ్ బాస్ చూపిస్తా చేసాము. ఒక యంగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఏంటంటే షోస్ ఎక్కువ ఇష్టపడతాడు. తను బిగ్ బాస్ చూస్తానని అడిగితే బిగ్ బాస్ అవతార్ మూవీ కూడా అడిగాడు, అవతార్ మూవీ కూడా చూపించాము. సరే, ఇది అంతా ఏంటంటే పేషెంట్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, ఆ డిస్ట్రాక్షన్లో నుంచి మాకు కావాల్సిన పాయింట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వైద్యులు చేసే ఒక రకమైన ఇది కూడా వైద్యం లాంటిది. వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి మేము ఇవన్నీ చూపించాము. ఇది కొత్త పద్ధతి ఉండటం వల్ల వీటిని వివిధ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించడం కూడా జరిగింది. భారత రాజ్యాంగం పట్ల అవకాశం అర్జున్ పర్వతం ఫోటో తీసుకోండి. చెయ్యి వీక్గా ఏం లేదుగా, చెయ్యి ఏమైంది? ఏ ఆంజనేయులు, మీ ఊళ్ళో కూడా వేసే వాళ్ళ ఎక్కువ మంది అగ్నిపర్వతం అష్టదాన, ఆ ఊర్లన్నీ కృష్ణ ఫ్యాన్స్. సార్, ఇప్పటిదాకా ఎన్నో విషయాలు మాకు మా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు సార్. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి ఏవైనా డౌట్లు ఉంటే మాకు మా ప్రేక్షకులకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి, నా నుంచి ఇన్ని విషయాలు తెలుసుకున్నందుకు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు ఎట్లాంటి అవగాహనలు ముందు కల్పిస్తానని మీకు సవినయంగా తెలియజేసుకుంటాను. నమస్కారం.